వైసీపీలో కాపు నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందని జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారు. దమ్ముంటే వైసీపీలోని కాపు నేతల్లో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అని ఆయన సవాల్ విసిరారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీ కాపును వాడుకుంటోంది అని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ వర్గం నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నమస్కారం, నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ. వైసీపీలో కాపులకి స్థానం ఏంటో, కాపుల్ని ఎంత చిన్న చూపు చూస్తారు, కాపు నాయకుల్ని, కాపు మాజీ మంత్రులను కానివ్వండి, వైసీపీలో కాపులకి ఎంత ప్రాధాన్యత ఉందో ఒకసారి మా ఊరు రోజా మాటల్లో ఉందాం. తెలుసుకొని నిన్న ఎక్కడో జగన్ తమ్ముంటారా నువ్వు నేను తెలుసుకున్నావు అంటున్నాడు. జగనన్న తమ్ముంట ఆయన గురించి సోనియా గాంధీని అడుగు, మీ నాన్న చంద్రబాబు నాయుడు అడిగితే తెలుస్తుంది. నారా లోకేష్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నీకు జగనన్న అవసరం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాకు వెళ్ళినా మా నాయకులు కనిపిస్తారు. టైం నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు చెప్పు, ఏ ప్రాంతానికి వస్తావో ఆ ప్రాంత నాయకులు అడిగి ఉన్నారు. అంబటి రాంబాబు గారిని పంపించమంటారా, కురసాల కన్నబాబు గారిని పంపించమంటారా, పేరు నాని గారిని పంపించమంటారా, బొత్స సత్యనారాయణ పంపించమంటారా, లేదా మహిళా నాయకురాన్ని పంపించమంటారా? ఈ దగా టీఎస్సీ అంటూ దగా టీఎస్సీ చూసారు కదా, ఆస్తులు దోచుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి బినామీలు కాపలా కాయడానికి, ఆస్తులు దాచిపెట్టుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మాత్రం రెడ్లు కావాలి. ఇక్కడ కాపులు మాత్రం రోడ్డుపై తీసుకొచ్చి గొడవ పడడానికి అంబటి రాంబాబు, పేరు నాని, బొత్స సత్యనారాయణ, కన్నబాబు వీళ్ళందరూ ఛాలెంజ్ విసిరి బయటకు వచ్చి గొడవ పడరంట. వీళ్ళు రోజా గాని, భాస్కర్ రెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని, మిథున్ రెడ్డి గాని, ఇంకో రెడ్డి గాని సజ్జల రెడ్డి గాని వీళ్ళందరూ కూడా ప్యాలెస్ లో కూర్చొని ఆస్తులు సంపాదించుకోవాలి. వీళ్ళు అక్కడ కాపలా కాస్తున్న కాపు వైసీపీ నేతలు సిగ్గు లేకుండా, ఇప్పటికే చూడండి, మీ మాజీ మంత్రి